దేవునికి స్తోత్రం. మంచిది. అబ్రహాము ఒకే ఒక భార్య. అయితే ఆయనకు పిల్లలు పుట్టడం కొంచెం ఆలస్యం అయ్యేసరికి మరి ఆయన భార్య మరొక సహోదరిని వివాహం చేస్తుంది. ఆమె ఇష్మాయేలు తల్లి అయినటువంటి హాగరు. వీరిరువురు తదుపరి మరి అబ్రహాము సారాయి మృతి పొందిన తర్వాత హాగరు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయింది. శారా మృతి పొందిన తర్వాత అబ్రహాము వృద్ధాప్యంలో మరొకరిని వివాహము చేసుకున్నాడు. ఆమె కెతూరా. ఆ కెతూరాకు దేవుడు ముగ్గురు బిడ్డలనిచ్చాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము కెతూరాలకు దేవుడు ముగ్గురు బిడ్డలనిచ్చాడు. ఆ ముగ్గురు బిడ్డల్లో చివరివాడు మిద్యాను. ఈ మిద్యానీయుడికి పుట్టినటువంటి వారందరూ కూడా మిద్యానీయులు. ఈ మిద్యాను ప్రాంతము, మిద్యాను దేశము, మిద్యాను మైదానములో మిద్యానీయుడైనటువంటి ఆ యొక్క రఘూయేలు, ఇత్రో, ఏలా అనేటువంటి ఆ యాజకుడు ఆయన ఆ యొక్క మిద్యాను అరణ్యములో, మిద్యాను ప్రాంతంలో అబ్రహాము కెతూరాలకు పుట్టినటువంటి మిద్యానీయుడైనటువంటి మిద్యానీయుని కుమారుడైనటువంటి రఘూయేలు, ఇత్రో అనేటువంటి యాజకుడు అక్కడ ఉంటున్న సమయంలోనే మోషే ఆ ప్రాంతానికి పారిపోయి వెళ్ళిపోయాడు. ఐగుప్తు నుండి రాజునకు భయపడి పారిపోయి ఐగుప్తు ధనము కంటే దేవుని కొరకు నింద అనుభవించడం మేలు, గొప్ప మేలు అని వెళ్ళిపోయి మిద్యానులో ఉన్నాడు. మిద్యానులో ఉన్నప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు ఆయనకు దర్శనమిచ్చాడు. చప్పట్లు కొడతారు అందరూనే. దర్శనమిచ్చి, మోషే, నీవు ఐగుప్తులో నుండి నా ప్రజలైన ఇశ్రాయేలీలను బానిసత్వంలో నుండి విడిపించాలి, బానిసత్వం నుండి బయటికి తీసుకురావాలి, వారిని పాలు తేనెలు ప్రవహించే పాలస్తీనా దేశం తీసుకువెళ్ళాలి. నువ్వు కనుక నిన్ను యాజకుడిగా, ప్రవక్తగా నేను ఎన్నుకున్నాను, నీవు మరి ఐగుప్తు వెళ్ళవయ్యా అన్నప్పుడు ఆయన ఐగుప్తు వెళ్ళాడు. ఐగుప్తు నుండి వారు కొన్ని ఫరో రాజు దగ్గర మేము దేవునికి ఆరాధన పెట్టుకుని మందిరము అక్కడ ఆరాధించుకుని మరలా తిరిగి వచ్చేస్తామని పర్మిషన్ అడిగి వచ్చారు. వచ్చి ఎర్ర సముద్రం దాటారు. దాటిన తదుపరి అంతా కూడా మిద్యాను ప్రాంతమే. మిద్యాను నుండి వారు మరలా ఆ పాలస్తీనాకి వెళ్ళవలసినటువంటి ప్రయాణంలో మిద్యాను ఆ దారులు, ఆ ప్రయాణాలు అవన్నీ మోషేకు సరిగా తెలియవు గనుక తన మామ అయినటువంటి రఘూయేలును ఆయనతో కూడా కొంత కాలము తీసుకుని వెళ్ళారు. వెళ్ళినటువంటి సమయంలో ఈ రఘూయేలుకు పుట్టిన బిడ్డలు, అలాగనే ఈ ఇత్రో అని పిలువబడుతున్న మోషే మామ యొక్క ఈ బిడ్డలు, వీరు కూడా ప్రబలి వారి బిడ్డలు వారందరూ కూడా ఇశ్రాయేలీలతోనే ఉంటూ వచ్చారు. అలాంటి సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు ఐగుప్తు వెళ్ళిపోయారు. ఐగుప్తు వెళ్ళిపోయిన తర్వాత వారు ఐగుప్తు నుండి వారు ఆ కనాను వెళ్ళిపోయారు. కనానులో ఉన్నటువంటి సమయంలో వారు అనేక సంవత్సరములు దేవుని మనస్సును దుఃఖపెట్టారు, దేవునికి విచారం కలిగించారు. అనేక మంది ప్రవక్తలను పంపాడు. ఎందరెందరో ప్రవక్తలను పంపించి దేవుడు వారికి బోధించాడు, వారికి చెప్పాడు. అయినప్పటికీ వారు వినలేదు. వారు ఇటువంటి వారిగా అయిపోయారు అని అంటే మనము చదువుదారి ఒక రెండు వచనాలు చదివి ముందుకు వెళదారి. హిజ్కియా గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనంలో, పెయ్యి మొండితనము చూపునట్లు ఇశ్రాయేలీలు దేవుని మీద మొండితనం. హోషియా గ్రంథము 4వ అధ్యాయం 16వ వచనంలో, పెయ్యి మొండితనము చూపినట్లుగా దేవుని మీద, దేవుని కుమారులు కుమార్తెలు, దేవుని ప్రజలు మొండివారైపోయారు, మాట వినని వారైపోయారు. మొండోళ్ళు ఎన్ని కొట్టినా, ఎన్ని చేసినా, రచ్చలేసేసినా, కాల్చేసినా మొండోళ్ళు అయిపోతారు. పెయ్యి మొండి పెయ్యి. చిన్న తోడలు, లేగ తోడలు, మాట వినవు, చిన్న వయసులోనే వినవు. ఇశ్రాయేలీలు అలాగా దేవుని ఎడల మొండివారైపోయారు. మీరు నా ప్రజలరా, నా బిడ్డలరా, ఇగో విగ్రహారాధనలో ఉండకూడదు, లోకములో ఉండకూడదు, మీ యొక్క పరిస్థితులు, స్థితిగతులు వేరుగా ఉండాలి, మీరు భయభక్తులు కలిగిన వారుగా ఉండాలి అని ప్రభు ఎన్నోసార్లు లేని ఎడల మీకు శిక్ష వస్తుంది అని వారికి బోధించినప్పటికీ పెయ్యి మొండితనము చూపునట్లుగా ఇశ్రాయేలీయులు దేవుడైన యెహోవా మీద మొండితనము చేయొద్దన్న పనే చేస్తారు, వెళ్ళొద్దన్న స్థలాలకే వెళతారు.
ఏది మానమంటామో దాన్నే ఎక్కువగా అలవర్చుకుంటూ ఉంటారు. మొండివారైపోయారు, మొండోళ్ళు. ఆ మాటకు అర్థం చెప్పలేము. మొండివారు మార్చుకోరు, వారికి తెలియదు. తెలిసినోడి కన్నా చెప్పొచ్చు, తెల్లనోడి కన్నా. తెలియనోడికి ఏం చెప్తాం? కొంత తెలుసు, కొంత తెలీదు. మొండోళ్ళు అయిపోయారు. ఇంకా క్రిందకి వెళ్ళి మనం చూసినప్పుడు ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనంలో, నీ క్షేమకాలమున నేను నిన్ను హెచ్చరించాను, నీ క్షేమకాలంలో నేను నీతో మాట్లాడాను, నువ్వు క్షేమముగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, ఆరోగ్యవంతుడిగా ఉన్నప్పుడు నేను నీతో మాట్లాడాను. కానీ ఓ ఇశ్రాయేలీయులారా, మీరు నా మాట వినకపోయిరి. ఎన్నోసార్లు చెప్పాను కానీ మీరు నా మాట మొండిగా ఉన్నారు, మొండోళ్ళు అయిపోయారు, మాట వినని వారైపోయారు. మాకే తెలుసు, మాకే అన్నీ వచ్చు, మేము చెప్పిందే జరగాలి, మేము నడిచిన మార్గంలో నువ్వు రావాలి, మా వారే, మాతో వారే. మొండోళ్ళు మాట వినని వారైపోయినప్పుడు దేవుడైన యెహోవా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ మోషే, ఈ కెతూరా సంతానము, ఈ మిద్యానీయులు, ఈ రగూయేలు నాకు 700 సంవత్సరాల తర్వాత రేకాబు అనేటువంటి కుమారుడు పుట్టాడు. చప్పట్లు కొడతారే బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రేకాబునకు యెహోయాదాము అనేటువంటి మరొక యెహోనాదాబు అనేటువంటి కుమారుడు పుట్టాడు. ఈ యెహోనాదాబు, ఈ రేకాబు, ఈ మిద్యానీయుడైనటువంటి రగూయేలు, ఇత్రో, అలాగనే వీరందరూ కూడా కెతూరా యొక్క సంతానం. వారి ఇశ్రాయేలీలతో కలిసి ఉంటారు కానీ వారు ఇశ్రాయేలీలు కాదు. యెహోవా వారికి దేవుడు కాదు, పరిశుద్ధాత్ముడు వారికి దేవుడు కాదు. అయితే మోషే మామ తన పిల్లలు వారితో ఉండడం వల్ల ఇశ్రాయేలీలతో కలిసిపోయారు వాళ్ళు. అక్కడికి కూడా ఈ యొక్క రేకాబు అనేటువంటి ఆ రేకాబు యొక్క కుమారుడైనటువంటి యెహోనాదాబు వారి పితరులతో 250 సంవత్సరాల క్రిందట చెప్పాడు. ఏమని? రే, మీరు ద్రాక్షారసను త్రాగకూడదు, గృహాలు కట్టుకోకూడదు, ద్రాక్ష తోటలు నాటకూడదు, మీరు గొప్ప గొప్ప సంపాదనలు సంపాదించుకోకూడదు, మీరు గుడారాలలోనే నివాసం ఉండాలి. చప్పట్లు కొడతారు అందరూని. అలాంటి సమయంలో దేవుడైన యెహోవా ఇర్మియాను పిలిచి 35వ అధ్యాయంలో, ఇర్మియా నా కుమారుడా, నీవు రేకాబీయుల దగ్గరికి వెళ్ళు, యెహోనాదాబు యొక్క కుమారులు కుమార్తెలు సంతతి వారు రేకాబీయుల దగ్గరికి వెళ్ళు, కెతూరా బిడ్డలైనటువంటి రేకాబీయుల దగ్గరికి వెళ్ళు, మిద్యాను యాజకుడైనటువంటి ఇత్రో రగూయేలు యొక్క బిడ్డల దగ్గరికి వెళ్ళు. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుతారు. నీవు రేకాబీయుల యొద్దకు వెళ్ళు, వారితో మాట్లాడి వారిని మందిరములోకి తీసుకురా. ఎందుకంటే వారు వారితో ఉన్నారు కానీ వారు ఇశ్రాయేలీలు కాదు కనుక వారు మందిరములోకి రాకూడదు, రాలేదు. రేకాబీయులు ఇశ్రాయేలీలతో ఉన్నారు కానీ వారు గుడారాలలోనే ఉన్నారు. నెబుకద్నెజరు యుద్ధానికి వచ్చినప్పుడు భయపడి ఇశ్రాయేలు దేశానికి వెళ్ళిపోతారని వెళ్ళిపోయారు. అప్పుడు నుండి ఇశ్రాయేలు దేశంలోనే ఉన్నారు. ఇశ్రాయేలులో ఉన్న వారందరూ కూడా పెయ్యి మొండితనం చూపిస్తున్నారు. ఇశ్రాయేలీలు దేవుని మాట విననొల్లని వారయ్యారు, మెడ వంచని ప్రజలయ్యారు, దేవుని మీద తిరుగుబాటు చేయువారయ్యారు, విగ్రహారాధకులయ్యారు, దేవునికి దూరం అయ్యారు, దేవునికి దుఃఖం కలిగించారు, దేవునిని మర్చిపోయిన వారయ్యారు.
ఇశ్రాయేలీలతో ఉన్న ఈ రేకాబీల దగ్గరికి నువ్వు వెళ్ళు, వారిని మందిరంలోనికి తీసుకురా, వారిని మందిరంలోనికి తీసుకొచ్చి మందిరంలో వారిని కూర్చోబెట్టి మందిరములో ద్రాక్ష రసమును వారికి తాగించు, మందిరములో పాత్రల్లో, మందిరపు పాత్రలలో వారికి ద్రాక్షారసమయ్యి అన్నాడు. అబ్బా, ఎంత గొప్ప అవకాశం అండి! మందిరపు పాత్రలో ద్రాక్షారసం, దేవునికి స్తోత్రం. వారికి తాగించు, వారికి మొత్తియ్యి, వారికి ద్రాక్షారసం ఇయ్యి. దేంట్లోని? మందిరపు పాత్రలో. ద్రాక్షారసం, మనము తాగుతున్న ద్రాక్ష పాత్రలలో వారికి ద్రాక్షారసం ఇయ్యి. ఎవడన్నా అవకాశం వదులుకుంటాడా? అమ్మా, 1వ తారీఖు ఎప్పుడు వస్తుందని చూస్తున్నారు, తెలుసు కదా అందరికనే. తెలుసా? నవ్వుతున్నారంటే నవ్విన వాళ్ళు అందరికీ తెలుసు, నవ్వని వాళ్ళకి తెలదు. అంటే 1వ తారీఖు ఫోన్ చేశాడు, సోమవారం వచ్చిందని బాధపడిపోతున్నాడు. దేవుని బిడ్డలారా, అవకాశం వచ్చింది. మందిరపు పాత్రలో దేవుని సన్నిధిలో ప్రవక్త తాగమంటున్నాడు, వారిని పాస్టర్ గారు తాగమంటున్నాడు. యెహోవా చెప్పాడు, దేవుడు చెప్పాడు కాబట్టి మీరు తాగండి రా అంటున్నాడు. అవకాశం సద్వినియోగం చేసుకోవాలా వద్దా? ఎంత గొప్ప అవకాశం వచ్చింది! యెహోవా ఎంత గొప్ప అడుగుతండి. ఏదో మేము ఇక్కడ దేశదిమ్మర్లో బతుకుతున్నాం, రేకాబీలు అందరం మాకు మందిరంలో రప్పించి మాకు అని అనలేదురా వారు. చదవరమ్మా, చదవరా పోయి మాట్లాడి వచ్చి సిట్టింగ్ మళ్ళా బార్ మాట. మందిరంలో ఒక గదిలో వారు, అది రాజులు ఉండే గది. చదవరా. సెలవయ్యగా ఇర్మీయా కుమారుడును మనవడునైనా రేకాబీల కుటుంబీకులందరినీ తోడుకుని వచ్చితిమి యెహోవా మందిరములో. తీసుకుని వచ్చితిమి. అది రాజుల గది బారు. మళ్ళా రాజుల గది. చదువురా. సమీపంలో ఉన్నది. ఉండేను. నేను రేకాబీల యొద్దకు ద్రాక్షారసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షారసము తాగుడని వారితో చెప్పగా, వారు మా పితరుడకు రేకాబు కుమారుడు యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షారసము తాగకూడదని మాకు ఆజ్ఞాపించిన కనుక మేము ద్రాక్షారసము త్రాగము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళు దేశ దిమ్మర్లేళ్ళు, పంపులు లేవు, ఆస్తి లేదు, గుడారాల్లో ఉండేవాళ్ళు. మన గుడ్డుకాలు వంతున దగ్గర ఉంటారు కదా, అలాంటి వాళ్ళు గుడ్డుకాలు వంతున దగ్గర బైపాస్ రోడ్లోని పొద్దుటెళ్ళి వేస్తారు. 2 పిల్లల్ని సంకన వేసుకుని వచ్చేస్తారు కలపూసి అంటారుకి. అందులోనే బతుకుతారు. అక్కడ ఏసీ లేదు, ఫ్యాన్ లేదు, కరెంట్ లేదు. అలాంటి రేకాబీయులరా. వీరికి మందిరంలోని తీసుకొచ్చి వీరిని వారు అంటున్నారు, మా పితరుడైనటువంటి రేకాబీయుని యొక్క కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైన ఎన్నడూ ద్రాక్షారసం తాకూడదని 250 సంవత్సరాల క్రిందట మాకు ఆజ్ఞాపించాడు, మేము తాగం అన్నారు. దేవునికి స్తోత్రం. పాత్రలు తెచ్చుకుని తాగాడు ఒకడు. ఎవరు చెప్పండి? మందిరములో పాత్రల్లో తాగాడు ఒకడు. చెప్పాలి మా బెల్షస్సరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మందిరములో పాత్రలో పోసుకుని ఒకడు తాగేస్తున్నాడు. ఆడికి మెనే టెకేలే చెయ్యి వచ్చేసి రాసేసింతే. చూశాను, నువ్వు తక్కువ ఉన్నావు, నీకు సెలవురా. ఇక్కడ పాత్రలు తెచ్చి తాగమన్నా ఎంత గొప్ప విశేషం, ఎంత
ఎంత గొప్ప విశేషం అండి, ఎంత గొప్ప విషయం. 7వ వచనం చదువు. మరియు మీరు ఇండ్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తొద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకు ఉండకూడదు. మీరు పరవాసి చేయు దేశంలో దీర్ఘాయుష్మంతులగినట్లు మీ దినములన్నీ గుడారములలోనే మీరు నివసింపవలెనని వారికి. గుడారాల్లో నివసించేవాళ్ళు, డేరాల్లో. అవతల పట్టణంలో ఇశ్రాయేలీలు ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకు ఉన్నాయి, మళ్ళీ వాళ్ళకి అన్నీ ఉన్నాయి. ఏంటి చెట్లు, ఇళ్ళు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, విత్తనాలు ఉన్నాయి, ద్రాక్ష తోటలు ఉన్నాయి, భార్యలు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. ఎంతో హ్యాపీగా వారు ఉన్నారు. వారికి దేవుడు ఇచ్చాడ్రా. వారు త్రవ్వని బావిలలోనిది వారు త్రాగుదురు, కట్టని ఇండ్లలో నివాసముందురు, వారి నాటని చెట్లు ఫలములు. ఇవన్నీ దేవుడు వారికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏమి మీకు ఉండకూడదని వీళ్ళు పితరుడు అన్నాడు. ఇవన్నీ ఇచ్చిన దేవుని వారి మర్చిపోయారు. ఇవేమీ ఉండకూడదని ఆజ్ఞ ఇచ్చినటువంటి పితరుడి యొక్క ఆజ్ఞను వీరు జ్ఞాపకం ఉంచుకుని దేశ దిమ్మరులుగా పరదేశంలోనే వారు కూలి పనులు చేసుకుంటూ బ్రతికారు. చప్పట్లు కొడతారు వారందరికీ. వీరిలో ఉన్న గొప్ప విశిష్టత ఏమిటంటే వారు మాట తప్పని వారు. తండ్రికి ఇచ్చిన మాటను, పితరులకు ఇచ్చిన మాటను తప్పలేదు. మాట మీద నిలబడేవారు క్రైస్తవులం. మనం ఏమంటే మాట అన్నామంటే ఆ మాటను నెరవేర్చేవారుగా, మాట మీద నిలబడేవారుగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఎవరికైనా ఏదైనా మాట ఇచ్చామా ఆ మాట మీద నిలబడాలి. దానివల్ల మనం నష్టపోయినా పర్లేదు. 5 నిమిషాల్లో 10,000 పోతుంది. మాట ఇచ్చేసాను 1 నిమిషం ముందు, 11వ నిమిషం ముందు. ఒక సందర్భంలో పోనీ మాట ఇచ్చాను, 10,000 పోయినందుకు బాధపడలేదు. కానీ తర్వాత దాదాపుగా 1,20,000 రూపాయల యొక్క వ్యాపారం అతను నా నుండి పొందుకోవాలి. అది పోగొట్టుకున్నాడు. నేను నష్టపోయాను అనుకున్నాను. నేనుగా ఆడే నష్టపోయాడు ఎక్కువ. మనం క్రైస్తవులు మాట మీద నిలబడాలి. దేవునికి స్తోత్రం. చేసినటువంటి ప్రమాణము, చేసినటువంటి మాట, బాప్తిజం తీసుకున్నాడు, మాట ఇచ్చాము దేవునికి. బ్రతికి ఉన్నంతకాలము నీవే నా దేవుడు అయ్యా, నిన్నే నమ్ముకున్నానయ్యా అని మాట ఇచ్చావు నీళ్లలో. దేవునికి స్తోత్రం. మరి ప్రక్కగా వెళుతున్నామా? రేకాబీయుడి కుమారుడైనటువంటి యెహోనాదాబు, మా పితరుడైన యెహోనాదాబుకు మేము మాటిచ్చాం, మాతో ప్రమాణము చేయించాడు. నీకు ద్రాక్ష తోటలు నాటకూడదు, అలాగే మీరు విత్తనములు వేయకూడదు, ఇల్లు నిర్మించుకోకూడదు. నిర్మించమయ్యని మాట ఇచ్చాం. దేవునికి స్తోత్రం. అయినా వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయండి. పార్వతి గారు, కుర్రోడికి పెళ్లి చేయాలంటే ఇల్లు ఉందా లేదా అడుగుతారా? ఈ రేఖాబీలకి ఇల్లు లేదు, అయినా పెళ్ళిళ్ళు అయినాయి. చప్పట్లు కొట్టండి వాళ్ళకి. వీళ్ళకి ద్రాక్ష తోటలు, పొలాలు ఉన్నాయా లేదా అడుగుతారా? వీళ్ళకి పొలాలు లేవు, పెళ్ళిళ్ళు అయినాయి. దేవుడికి స్తోత్రం. ఇల్లు లేవు, ఇల్లు ఉందా లేదా అడుగుతారు, ఆస్తి ఉందా లేదా అడుగుతారు, అందగాడో కాదా అడుగుతాడు. గుడారాలలో ఉంటున్నాం, డేరాల్లో ఉంటున్నాం, ఆస్తి లేదు, అంతస్తు లేదు, పరువు ప్రతిష్ట లేదు, కూలి పని చేసి బ్రతుకుతున్నాం. ఏ రోజు కూలి పని ఆ రోజే. ఎక్కడ పనులు దొరికితే అక్కడ పోయి పనులు చేసుకుంటున్నాం. ఏ ఊర్లో దొరికితే ఆ ఊర్లో. ఈ దేశంలో దొరకకపోతే వేరే దేశం పోతున్నాం. కూలోళ్ళు పిల్లల్ని దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. కారణం వారు మాట మీద, పితరుడైన యెహోనాదాబు నాకు ఇచ్చిన మాట, పితరుల యొక్క మాటకు విధేయత చూపుతూ అంటాడు అక్కడ. చదవమ్మా మాట. పితరుల యొక్క మాటకు విధేయత. క్రైస్తవ బిడ్డలు మాట మీద ఉండాలి. బాప్తిసం తీసుకున్నాడు. అమ్మా నువ్వు యేసుప్రభు నమ్ముకుంటున్నాను, ఆయన రాకడ పర్యంతము ఆయనతోనే, ఆయనే దేవునిగా కలిగి ఉంటామండి. అయ్యగారు అడిగి బాప్తిసం ఇచ్చాడు. ఎంత దేవునిగా కలిగి ఉన్నాం. విగ్రహాల వైపు వెళ్ళిపోతున్నామేమో, విగ్రహారాధన వైపు వెళ్ళిపోతున్నామేమో. ఇదిగో మరి ఆ యొక్క ఆగస్టు నెల నుండి మరలా
ఏప్రిల్ నెల వరకు కూడా హిందువుల పండగలే, ఏదోటి లాగుతుంది. ఇశ్రాయేలీలాగా వెళ్ళవద్దు, రేకాబీలులాగా విధేయత చూపుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాంటి పరిస్థితులైనా మనం వెళ్ళకపోయినా మన స్నేహితులు తీసుకువెళ్తారు. మన స్నేహితులు తీసుకువెళ్ళకపోయినా మనం ఉన్న కాలనీ వాళ్ళు చేస్తారు, మన వీధి వారు చేస్తారు, ఏవేవో చేస్తారు. మేమైనను, మా పితరులైనను, మా బిడ్డలైనను మేము విగ్రహారాధన చేయము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదివారమైనా సోమవారమైనా మంగళవారమైనా బుధవారమైనా లక్ష్మీవారమైనా శుక్రవారమైనా అనుక్షణము నిన్నే. అందరూ చప్పట్లో. పరిశుద్ధుడా అనుక్షణము నిన్నే కొలుతు పునరుత్థానుడా, అనుక్షణము నిన్నే కొలుతు. దేవునికి స్తోత్రము కలుగును గాక, హల్లెలూయా. సహోదరి సహోదరులారా, మాట మీద నిలబడాలి. ప్రభు మాట మీద బిడ్డలందరూ కూడా మాట మీద నిలబడాలి. ఇచ్చిన మాట, వివాహ సమయంలో ప్రమాణకాలు చేసాం. వ్యాధి ఎందును, ఆరోగ్యం ఎందును, ఇంకా ఏంటి చెప్పండి, మర్చిపోయాను. అప్పుడే 26 సంవత్సరాలు అయిపోయింది చేసి నేను. వ్యాధి ఎందును, ఆరోగ్యం ఎందును, సుఖ దుఃఖములు ఎందు. అయ్యి బాబా, సుఖము దుఃఖం కూడా వస్తుందని అక్కడే దండ కనబడుతున్న దుఃఖం మాట అయ్యగారు చెప్పించినప్పుడు అన్నామా లేదా? వ్యాధి ఎందును, ఆరోగ్యం ఎందును, సుఖ దుఃఖముల ఎందును. ఏంటి ఆ కంగారులో పెళ్ళి అయిపోతుందని ఏదో చేసి వచ్చేసాం అంతే. అంతే తప్పితే దాంట్లో ఎంత గొప్ప మర్మము. ఇతరుల నల్లక మళ్ళీ ఇదో గొడవ అక్కడ చెప్పేస్తున్నాడు అయ్యగారు. ఈ గొడవ కూడా ఉంటుందేమో నీకు బాబు. మర్చిపోయావేమో, మర్చిపోయావేమో. రేకాబీల ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రక్కటెముకము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మర్చిపోయావేమో. ప్రక్కలో ఉండాలి. ప్రక్కటెముకవు సరి చేసుకున్నారా ఏంటి ఇలా చెప్తున్నాడు అనుకోవచ్చు. సరి చేసుకున్న వారు ఆశీర్వదింపబడతారు. ఎవరెవరు తగ్గిపోవాలి, ఎవరెవరు చక్కబెట్టేసుకోవాలి. గొడవ ఇద్దరు నువ్వా నేనంటే ఏమీ అవ్వదు, ఉన్నది పోతుంది. అన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇంటర్వ్యూ చెప్తూ అంటాడు, చివరికట్టండి కౌరవులు పాండవులు అందరూ చచ్చిపోయాక వీళ్ళందరూ మన వల్ల మునిమనం వీళ్ళందరూ సముద్రంలో ఉన్నారట. సముద్రంలో మాట్లాడుతూ ఏమి సాధించాలో ఏమి సాధించే పాఠాలలో ఉన్నాం వచ్చారా. మీ బాబు అన్నా తగ్గలేదు, మా బాబు దేవుడన్నా తగ్గలేదు, దుర్యోధనుడన్నా తగ్గుతే ఈ పాఠాలలో ఉంటుంది. ఆఖరి సాధించిందేమి లేదు. నాశనానికి ముందు ఏముంటుంది? నాకన్నా తెలుసుకుంటాడు అనుకూలమైన అడుగుతాడు. రామనగరం లక్ష్మీ నాశనాలని నాశనానికి ముందు రేకాబీలంటే గుడారాల్లో ఉన్నారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కరెంట్ తీసేస్తే చాలు చంద్రబాబు ఇంటికి. కరెంట్ లేని ఇళ్ళల్లో ఉన్నారు వాళ్ళు. రోడ్లు లేవు, కరెంట్ లేదు, వర్షం వస్తే వర్షం, మంచు కురిస్తే మంచు, ఎండగలితే ఎండ. దేవుడు వారిని మందిరానికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలీయులారా, మీకు ద్రాక్ష తోటలు ఇచ్చానురా, మీకు గృహాలు ఇచ్చానురా, మీకు పాలు తేనె ప్రవహించే దేశం ఇచ్చాను. మీరు వెయ్యి వలే మొండి వారైపోయారు, మాట విననొల్లని వారైపోయారు, తిరుగుబాటు చేసేవారైపోయారు. కనబడకపోతే దూడను చేసుకుని ఆరాధించే విగ్రహారాధకులు అయిపోయారు. రేకాబీలైతే 250 సంవత్సరాల కింద పితరుడికి ఇచ్చినటువంటి మాట మీద నిలబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాట ప్రభు మాట. భూమి ఆకాశములు గతించును గాని నా మాటలు
భూమి ఆకాశము పోతుంది, దేవుని మాటలు అలాగే ఉంటాయి. దేవుని స్తోత్రం. ఆయన పేరే మాట, ఆయన పేరే శబ్దము. ఆరాధింపబడుతున్నట్టు దేవుడు లోకరక్షకుడైన యేసయ్యే. చెప్పడబడుతూ దేవుడు స్తుతిందరే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొండలలో లోయలలో జీవులలో ఆ జలములలో మహిమ ఆ యేసుకే, మహిమ ఆ యేసు. హల్లెలూయా, స్తోత్రము. గ్లోరీ. హల్లెలూయా, 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 స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రము. దేవునికి స్తోత్రం. పాపుల కొరకు పరిశుద్ధ రక్తము చిందించిన ఆత్మ, ఆ శబ్దమే, ఆ స్వరమే. ఆదియందు ఆత్మ అగాధ జలములపై అల్లాడిన ఆత్మ. నమ్మిన వారందరూ యేసయ్యకి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. రెకాబీయులు మాట మీద నిలబడ్డారు. భూమి ఆకాశములు గతించిన నా మాటలు గతించవు, గతించవు. ప్రభు మాటలు అక్కడే ఉంటాయి. 2000 సంవత్సరాల కిందట ప్రభు మాట్లాడినటువంటి మాటలను పట్టుకోవడానికి ఇప్పుడు కూడా పరిశోధనలు జరుగుతున్నవి. మనం మాట్లాడే ప్రతి మాట కూడా గాలిలోనే ఉంటుంది. ఎవరు ఏం మాట్లాడామో అన్నీ లెక్క అప్పగించాలి. ఏ మాటలు మాట్లాడామో అన్నీ తెలుసు దేవునికి. అన్నీ కూడా మన మాటలే మన మీద సాక్ష్యము పలుకుతాయి, ఎవరో కాదు. కనుక రెకాబీలు మాట మీద నిలవబడ్డారు. ఏలుకుంటానండి బాబు అని మాట ఇచ్చాం, ఏలుకోవాలంతే. తగ్గించుకొని ఉంటానండి బాబు అని మాట ఇచ్చావు, తగ్గించుకొని ఉండాలంటే జీవితాంతకాలం లోబడే ఉండాలి. మరి మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏం విత్తనా తాటిగా ఎత్తే తేగ వస్తుంది, తేగేస్తే మోసాన్ని విత్తనంగా వేసామనుకో మోసమే. అన్యాయాన్ని విత్తనంగా వేసామనుకో అక్రమాన్ని విత్తనంగా వేసామనుకో. మనం మన తల్లిని తండ్రిని మనము సన్మానించామనుకో, మన బిడ్డలు మనలను, మనం మన తల్లిని తండ్రిని దూరం చేసామనుకో, మన బిడ్డలు మనకే. వాళ్ళ మంచోళ్ళే, తర్వాత వస్తారు కదా వాళ్ళ పక్కనే అమ్మలో. నా కొడుకు అలా చేయడని నువ్వు అనుకుంటావు. కొడుకు చేయడు, కొడుకు మంచోడే, కూతురే. ఇంటికి ఒక కూతురు వస్తుంది కదా, ఒక ఆడపడుచు. లేకపోతే ఆవిడ మంచిది అవ్వచ్చు, ఆవిడ ఎంతో మంచిది అవ్వచ్చు. ఎందుకంటే మన ఇంట్లో అద్దుకుంటున్న వారు